52కి సంబంధించి అగ్నివీర్ జూన్ 30 సంబంధించి ఎగ్జామ్ సెంటర్ వి అండి. అభ్యర్థులు కాసేపట్లో బయటకు అయితే వస్తున్నారు. సో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మినిట్స్ సంబంధించి 100 మార్క్స్. సో అభ్యర్థులు ఏం చెప్తున్నారో చూద్దాం. షిఫ్ట్ 1 అయితే చాలా ఈజీగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అభ్యర్థులు అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. నిజంగా అన్న రీజనింగ్ పరంగా ఎలా ఇచ్చారు చెప్పు. చాలా ఈజీ అండి. మ్యాథ్స్ అన్ని ఈజీ, 70+ ఈజీగా. మ్యాథ్స్ చాలా చాలా చెప్తే క్వశ్చన్స్ కూడా ఒక నెంబర్ కి 7 యాడ్ చేసిన తర్వాత అమ్మాయి ఆన్సర్ ఏం 15 అంటుంది. అంటే ఆ నెంబర్ అడుగుతుంది, అంటే 8కే కదన్నా 7 యాడ్ చేస్తారు. అవి ఒకటి మళ్ళీ కిలోమీటర్స్ సింపుల్ గా ఇచ్చాడు. ఇంకా అంటే జిఎస్ అయితే ఈజీగా ఇచ్చాడు. జీకే అయితే రాదు, మనకి ఎలాగా రాదు అనుకో. ఓకే హిమాలయాలు ఎలాగ ఏర్పడ్డాయి, మళ్ళీ గోడ టైం అంటే గోడ ట్రైబ్ దీనికి సంబంధించి స్టేట్ కాదు. అంటే జిఎస్ అంత పరంగా నాకైతే ఒక 5 ఇట్టాను అంతే. మన అంత రావు. జిఎస్ అయితే చాలా సింపుల్ గా, ఎందువల్ల గ్లోబల్ వార్మింగ్ అది ఎక్కువ. మామూలుగా నార్త్ సౌత్ అంటే కలుస్తాయి కలవండి అయస్కంతాలు. నార్త్ సౌత్ కలుస్తాయి అంటే ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. నార్త్ సౌత్ కలిసి నార్త్ అనేసి చాలా సింపుల్ గా ఇవ్వడం అయితే అంటే నేను SSGD ప్రిపేర్ అయ్యాను కాబట్టి నా వరకు ఆల్రెడీ 105 వచ్చాయి కాబట్టి అందువల్ల ఇది ఈజీ అని అనిపిస్తుంది. మరి ఇది మ్యాథ్స్ పరంగా మ్యాథ్స్ పరంగా అంటే నా SSGD రీజనింగ్ లేదు, కోడింగ్ డీకోడింగ్ ఇచ్చేస్తున్నాడు. జనరల్ సైన్స్ బాగుంది. ఇంకా జనరల్ సైన్స్ ఏట్లేదు, లైవింగ్ మ్యాథ్స్ అడిగాడు, ఒక చెక్ ఇచ్చాడు, దాన్ని అంటే ఊపిరితుంది ఏటేటి అంటే పీల్చుకోగలదని. ఫిష్ ఇచ్చాడు, స్టోన్ ఇచ్చాడు, రిమైనింగ్ ఇచ్చాడు. అవి ఎలాగా లైవింగ్ కాదు, ఓన్లీ ఫిష్ ఒకటే కదా లైవింగ్. 50గా 35 75+ అంటే 70+ ఈజీ. 35 అనేది రైట్ పక్క. ఇంకా 50 ఉండిపోయి నిన్ను మామూలు రాసుకున్న ఆప్షన్ డేట్ ఎట్లేదు అనేసి అసలు నేను అన్ని ఆప్షన్ ఏ అనేది లేవు. అలా అనుకున్నా 75. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉంది ఎగ్జామ్? సింపుల్ గానే ఉంది. మ్యాథ్స్ పరంగా మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉంది. రీజనింగ్ పరంగా రీజనింగ్ చాలా ఈజీ. జీకే కొంచెం కష్టం. ఎలా ఉంది? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? పర్లేదు. రీజనింగ్ పరంగా పర్లేదు అన్న. రీజనింగ్ పరంగా టఫ్ ఎక్కడ అనిపించలేదా? అనిపించింది టఫ్. ఎక్కడ ఏది అనిపించింది? మ్యాథ్స్ లేకపోతే రీజనింగ్? జనరల్ లోనే మ్యాథ్స్. జనరల్ సైన్స్ ఎలా ఉంది? పర్లేదు అన్న. సైన్స్ పరంగా పర్లేదు. జీకే కరెంట్ అఫైర్ పరంగా పర్లేదు. పేపర్ వారు టఫ్ అనిపించిందా లేకపోతే ఈజీ అనిపించిందా? టఫ్ గానే ఉందా? మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేను కరెక్ట్ గా 30. ఆల్ ది బెస్ట్ అమ్మా. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? బానే ఉంది సార్. రీజనింగ్ పరంగా బానే ఉంది సార్. మ్యాథ్స్ రీజనింగ్ టఫ్ ఏం అనిపించలేదు? ఈజీగా ఇచ్చారు సార్. జనరల్ సైన్స్ బానే ఇచ్చారు సార్. అన్ని బానే ఇచ్చారు. కరెంట్ అఫైర్ జీకే అన్ని బానే ఇచ్చారు సార్. మీకు ఎలా పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈజీగా ఉంది సార్. చదువుకుంటే ఈజీగా ఉంది సార్. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? ఆల్ అటెంప్ట్ చేశారు. ఆల్ అటెంప్ట్స్. మైనస్ మార్కులు లేవు. మైనస్ మార్కులు లేవు. ఈ పక్కగా ఎంత వరకు అటెంప్ట్ చేశారు మీరు? చేశాను సార్, పర్లేదు. ఆల్మోస్ట్ చేశాను. 45 వరకు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? రీజనింగ్ పర్లేదు. జనరల్ సైన్స్ సంబంధించి సైన్స్ పర్లేదు, ఈజీగా ఇచ్చిందా? జీకే కరెంట్ అఫైర్ ఇచ్చారు. పేపర్ ఓవరాల్ టఫ్ అనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది, మీడియం అనిపిస్తుంది? పర్లేదు. మీడియం టఫ్ మీడియం ఏది? మీడియం. ఆల్ ది బెస్ట్ అమ్మా. హలో. సూపర్ కాదురా, ఇది సినిమా కాదా? నీకు మురళీ నాకు గుర్తున్నాడా? ఆపరేషన్ సింధూర్ లో వేరే మనం పొంది వ్యక్తి. అమ్మ నువ్వు చక్క చెప్పు. నువ్వు రాబోయే కదా వెళ్ళేది, డేరింగ్ ఉండాలా? చెప్పు. కంటెంట్ పరంగా ఎలా ఉంది? ఎగ్జామ్ ఈజీగానే ఉంది. ఈజీగా ఉంది. మ్యాథ్స్ పరంగా ఈజీగానే ఉంది. అన్ని ఈజీగానే ఉంది. జనరల్ సైన్స్ పరంగా అన్ని ఈజీగానే ఉన్నాయండి. ఓవరాల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? అన్ని 50 అటెంప్ట్ చేశారు. మీరు కరెక్ట్ గా? మేము కరెక్ట్ గా ఒక 30 అటెంప్ట్ చేశాం. 30. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. సో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు. ఈ అగ్నివీర్ ద్వారా 2022లో అయితే అతను సెలెక్ట్ అవడం జరిగింది. సో నిండా 25 సంవత్సరాలు కూడా ఆయనకి లేవు, వీరమరణం పొందడం జరిగింది. ఈ వీడియోస్ మొత్తం మురళీ నాయక్ కి అగ్నివీర్ సంబంధించిన వీడియోస్ మొత్తం మురళీ నాయక్ అంకితం చేయడం జరుగుతుంది. సో కొత్తగా వచ్చినారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో గురించి మీరు పూర్తి కామెంట్ కూడా తెలియజేయండి. ఈజీ అంటే ఇది మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? ఈజీగా ఉందండి. మ్యాథ్స్ పరంగా ఎలా ఇస్తున్నాడు? మ్యాథ్స్ లెంతీ క్వశ్చన్స్ ఇస్తున్నాడా? షార్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్. రీజనింగ్ పర్లేదు, ఈజీగా ఉంది. అది కూడా కొంచెం రీజనింగ్ కూడా ఈజీగా ఉంది, కానీ జనరల్ నాలెడ్జ్ కొంచెం జనరల్ నాలెడ్జ్ ఎలా అడుగుతున్నాడు? ఇప్పుడు లెంతీ ఇస్తున్నాడా? కొంచెం కష్టంగా అలాగా. ఏ టాపిక్స్ అడుగుతున్నాడు? జనరల్ నాలెడ్జ్, రాజ్యాంగ ఆర్టికల్స్ కొంచెం అడుగుతున్నాడు బాగా. జనరల్ సైన్స్ లోనా 6th క్లాస్ అడుగుతున్నాడు. మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు కరెక్ట్ గా? అంటే 50 అటెంప్ట్ చేస్తారు. మీరు కరెక్ట్ గా ఎన్ని అనుకుంటున్నారు? ఒక 35-40 వస్తాయి. 35-40. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. పరంగా ఎలా ఉంది?
మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? నువ్వు మాట్లాడాలి. మ్యాథ్స్ అయితే నాకు రాదు, అసలు రాదు. రాదా? రీజనింగ్ రీజనింగ్ బాగా చేసావా? సైన్స్, జనరల్ సైన్స్ అది పర్లేదు. జీకే కరెంట్ అఫైర్ ఎలా ఇచ్చాడు? జీకే అంటే అది బాగుంది. కరెంట్ అఫైర్స్ నాకు టైం సరిపోతుందా? టైం సరిపోయింది. టైం సరిపోతుందా? 60 seconds 60 minutes. పేపర్ ఓవరాల్ ఎలా అనిపించింది? మీడియం అనిపించింది, టఫ్ అనిపించిందా? మీడియం. మీడియం. ఒక ఆల్ ది బెస్ట్ అమ్మా. మ్యాథ్స్, రీజనింగ్ ధైర్యం తెచ్చుకోవాలి. ఆర్మీ అగ్నివీర్కి వచ్చి మరి మీరు అలా వెళ్ళిపోతే ఎలా? పేపర్స్ అన్ని బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. పేపర్ బాగుందా? మొత్తం పేపర్ బాగానే ఇచ్చాడు. జనరల్ సైన్స్ బాగానే ఇచ్చాడు. జీకే కరెంట్ అఫైర్ బాగానే ఉంది. బాగా అంటే మీకు ఎక్కడ అవ్వలేదా? డిఫికల్ట్ అనేటట్టు పేపర్ అంటే ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్స్? ప్యాటర్న్ సరికానిది అంటే మ్యాచింగ్స్ కానీ సరికాని జత కానీ అంటే ఇది కాదు, ఇది కరెక్ట్ రైట్ అని చెప్పి అలా ఇస్తున్నాడా? అంతేం లేదు. షార్ట్ లో చేశారా? అన్ని ఐటమ్స్ చేస్తాం. నీటి మార్క్స్ లేవు కదా. పక్కగా అన్ని. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మ్యాథ్స్ పరంగా ఎలా ఉందిరా? మ్యాథ్స్ పరంగా పర్లేదు. రీజనింగ్ పరంగా అన్ని డైరెక్ట్ ఇస్తున్నాడు క్వశ్చన్స్, లేకపోతే జతపరచడం, లేకపోతే ఇది సరైనది వివరణ అలా ఏం లేదు, సింపుల్ గా ఇస్తున్నాడు. బాగానే ఉంది. జనరల్ సైన్స్ బాగానే ఉంది. జీకే కరెంట్ అఫైర్ జీకే ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. ఓవరాల్ ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? మీడియం ఉంది. అలా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేను అన్ని అటెంప్ట్ చేశాను. అన్ని అటెంప్ట్ చేశారు. పక్కాగా పక్క 50-50 100 మార్క్స్ వస్తాయి నీకు. అలా రావు చెప్ప. అన్ని అటెంప్ట్ చేశాను. నేటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్ని. ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు? సైన్స్ నుంచి కావచ్చు, జనరల్ సైన్స్ నుంచి కావచ్చు, ఐడియా ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా బాగా చెప్పారు. ఈజీగానే ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ బాగానే ఉంది. సో అసలు కొంచెం కష్టంగా ఉంది. మ్యాథ్స్ లో ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్? మ్యాథ్స్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు? అంటే ఎలా అడుగుతున్నాడు? అసలు డైరెక్ట్ గా అడుగుతున్నాడా, లేకపోతే కొంచెం టెక్నికల్ పెట్టేటట్టుగానే ఉంది మ్యాథ్స్? డైరెక్ట్ గానే అడుగుతున్నాడు. రేషియోలు అలాగే డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఓకే. రీజనింగ్ పరంగా రీజనింగ్ బాగానే ఉంది. బాగుందా? డైరెక్ట్ గా టైం సరిపోతుంది. మ్యాథ్స్ పరంగా చూసుకున్నా, రీజనింగ్ పరంగా చూసుకున్నా. జనరల్ సైన్స్ ఈజీగా ఉంది. సైన్స్ ఈజీగా ఉంది. ఎలా అడుగుతున్నాడు సైన్స్ లో? డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్, ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా రిలీజ్ చేస్తుంది అలాంటి ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే 8th క్లాస్ లో జిఎస్ ఉంటుంది, జనరల్ సైన్స్ అంతేనా? మరి జీకే కరెంట్ అఫైర్ అదే కొంచెం టఫ్ గా ఉన్నట్టు అనిపించింది. కరెంట్ అఫైర్ సంబంధించి లేటెస్ట్ అడుగుతున్నాడా? లేటెస్ట్ గానే అడుగుతున్నాడు. అలాగే ఏంటి ఫ్రీడమ్ గురించి అంటే పాత క్వీన్స్ గురించి వాటి గురించి అడుగుతున్నాడు ఎక్కువ. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 50-50. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. చాలా బాగా చెప్పారు. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జామ్ ఎలా ఉంది? మ్యాథ్స్ పరంగా ఎలా ఇచ్చాడు? బాగా ఇచ్చాడు. మ్యాథ్స్ పరంగా బాగా ఇచ్చాడు. మ్యాథ్స్ లో డైరెక్ట్ ఏం అడుగుతున్నాడు, లేకపోతే పర్వాలేదు? అంటే నార్మల్ గా అడుగుతుంది. ఎలా అడుగుతున్నాడు మ్యాథ్స్? బేసిక్స్ పరంగా అడుగుతుంది. రీజనింగ్ రీజనింగ్ బాగానే ఇచ్చాడు. రీజనింగ్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ కొంచెం అంటే స్టెప్ బై స్టెప్ ఇస్తున్నాడా? మరి దీని పరంగా చూసుకుంటే, జనరల్ సైన్స్ పరంగా చూసుకుంటే రాడన్నా? జనరల్ సైన్స్ పరంగా చూసుకుంటే బాగానే ఇచ్చాడు. జనరల్ సైన్స్ ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్? బాగా అంటే మనకి బేసిక్స్ పరంగా 2025 పరంగా ఇచ్చాడు. జీకే కరెంట్ అఫైర్ ఎలా ఇస్తున్నాడు? బాగానే ఇచ్చాడు. కరెంట్ అఫైర్ లేటెస్ట్ ఏమైనా అడిగాడు? లేటెస్ట్ అడిగాడు. ఏం అడిగాడు? 2025 అడిగాడు. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారన్నా? 50-50 పక్కగా రైట్ అవుతాయి. లేదంటే మీ మనసుకి ఇంతనే ఉంటారు కదా, క్వాలిఫై అయిపోవచ్చు. క్వాలిఫై మార్క్స్ ఇది ఓన్లీ జస్ట్ కట్ ఆఫ్ చేస్తాడు. మెరిట్ చేస్తారన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. సో ఇదే విధంగా మీరు ప్రతి వీడియోని పెట్టగానే మీ వరకు రావాలంటే లైక్ చేయాలి. కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అలా అయితే నేను షిఫ్ట్ 3 కానీ షిఫ్ట్ 4 కానీ చేయగలను. లేకపోతే అయితే మాత్రం మీరు నేను చేయాలంటే మీరు సపోర్ట్ చేయాలి. ఎగ్జామ్ ఎలా ఉందా? ఎగ్జామ్ సింపుల్ గా ఇచ్చాడు. మ్యాథ్స్ మొత్తం 4 కంటెంట్లు ఉంటాయి. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్ మొత్తం 50 క్వశ్చన్స్. ఎలా ఉంది మ్యాథ్స్ పరంగా? ఎలా ఉంది మ్యాథ్స్ పరంగా అయితే సింపుల్ గా ఇచ్చాడు. పాస్ట్ కింద సంవత్సరం పేపర్ ఇది సేమ్ ఒకేలాగా ఉన్నాయి, సింపుల్ గా ఉన్నాయి. అవునా? మ్యాథ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు? నార్మల్ LCM ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు 3, 7, 4 ఇచ్చాడు. సింపుల్ అది. ఓకే. జీకే అయితే నార్మల్. సో కొంచెం లెంత్ క్వశ్చన్స్ ఏం లేవు. లెంత్ క్వశ్చన్స్ ఎందుకంటే టైం తక్కువ కాబట్టి 60 seconds, 50 minutes 50 క్వశ్చన్స్ సింపుల్ గా ఇచ్చాడు. రీజనింగ్ పరంగా
రీజనింగ్ పరంగా సింపుల్. మినిమం బేసిక్ ఉండాలి. రీజనింగ్ బేసిక్ తెలిస్తే రాయగలడు. లేదు నార్మల్ గా నేను ప్రిపేర్ అవ్వకుండా ఏదో వచ్చాను పోయినా 3 months 6 months ప్రిపరేషన్ సరిపోతుంది. సరిపోతుంది, పక్కా సరిపోతుంది. 100 అటెంప్ట్ చేసేస్తారు పక్కా. జనరల్ సైన్స్ ఎలా ఉందన్న? జనరల్ సైన్స్ పర్లేదు, మన 8th 9th క్లాస్ ఉంటాయి కదా అవి అడిగాడు సేమ్. ఓకే బయాలజీ కావచ్చు అవన్నీ 9th లో చూసుకుంటే సరిపోతుంది. 9th లో ఓకే. మరి ఇది జీకే కరెంట్ అఫైర్ అన్ని రీసెంట్ 2025 మొన్న ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కావచ్చు క్వశ్చన్స్ సంబంధించింది కదా, టచ్ చేయలేదు. ఎలాంటి అడుగుతున్నాడు ఇప్పుడు షెడ్యూల్ అడిగారా? షెడ్యూల్స్ సంబంధించి షెడ్యూల్స్ లో అంటే ఆర్మీ గురించి ఒకటి వచ్చింది. ఎయిర్ ఫోర్స్ లోని అన్నిటికన్నా ఈ మధ్య బ్యాక్ బోన్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ ఏది అని అడిగాడు. తెలుగు మీడియం లేదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ 2 మీడియంస్ ఉన్నాయి ఎగ్జామ్స్ లోనే. తెలుగు మీడియం అవేట్లేవు. అది రైల్వే. అది ఇది ఇంగ్లీష్ మీడియం హిందీ ఈ 2 లాంగ్వేజ్ లో ఉన్నాయి ఎగ్జామ్ లో. మ్యాథ్స్ అంటే పర్లేదు, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం జనరల్ సైన్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పెడతారు. మీరు పేపర్ ఓవరాల్ గా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 50 క్వశ్చన్స్. మీకు పక్కగా 50 నెగిటివ్ మార్క్స్ లేవుగా మీకు కరెక్ట్. ఈ ఇయర్ నుంచి నెగిటివ్ మార్క్స్ ఫాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఫాస్ట్ ఇయర్ మాక్సిమం 2 బిట్స్ తప్పేది 1 మార్క్ పోయేది. ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవు, తీసాడు మొత్తం. ఆల్ ది బెస్ట్ అమ్మా. నేను పెట్టగానే వీడియోస్ మీ వరకు రావాలంటే కొత్తగా వచ్చిన వారైతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.